హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు లక్ష్య ట్రేడింగ్ స్కిల్స్. నా పేరు హైమావతి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ ఛానల్ కంప్లీట్‌గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. చూడండి ఒకసారి నిఫ్టీ లెవెల్స్ అనేది డ్రా చేశాను 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టి. నెక్స్ట్ టుమారో రేపటికి నిఫ్టీ లెవెల్స్ అనేవి ఇవే. ఒక్కసారి చూడండి రెసిస్టెన్స్ వచ్చేసి 24,286, 24,373 ఈ 2 దగ్గరగా ఉన్నాయి కాబట్టి కొంచెం జోన్ లాగా కూడా మనం చూడొచ్చు. ఇదొక రెసిస్టెన్స్ జోను. ఓకే. సపోర్ట్ వచ్చేసి 24,052 ఇదొక సపోర్ట్. అండ్ 1 అవర్‌లో ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒకసారి టచ్ అయింది. ఇది ఒకసారి టచ్ అయింది. టచ్ అయింది. 3 టైమ్స్ టచ్ అయ్యి బ్రేక్ డౌన్ అయింది. ఓకే. ఇందులో ఏంటి నేను ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే ట్రెండ్ లైన్ కింద మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ ఏదైనా ఇట్లా ఈ లైన్ కింద ఏదైనా సస్టైన్ అయ్యి ఒక బేరిష్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయితే నేను ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అయితే ఫామ్ అవుతుందో అక్కడ నుంచి కింద సపోర్ట్ వరకు టార్గెట్ అనేది పెట్టుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇది చూడండి ఒకసారి కూడా లైన్స్ డ్రా చేశాను. రెసిస్టెన్స్ వచ్చేసి 58,290, 58,575 ఈ 2 రెసిస్టెన్స్లు. అండ్ సపోర్ట్ వచ్చేసి 57,540 అనేది డ్రా చేశాను. ఇది ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1, 2, 3, 4 ఇది 4 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ ఏదైనా బయ్యింగ్ ఎంట్రీ ఇలా మార్కెట్ వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యి ఇలా వెళ్తే బయ్యింగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకుంటే చూస్తాను నేను బయింగ్ ఎంట్రీ రీటెస్ట్లోనే ప్లాన్ చేస్తాను. అదర్వైజ్ స్కిప్ చేస్తాను నేను, ఎందుకంటే మార్కెట్ హెవీ వాలటాలిటీ ఉంది. సో అందుకనేసి ఏదైనా రీటెస్ట్ ఎంట్రీ వస్తే మాత్రమే నేను ప్లాన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ రేపటికి స్టాక్స్ ఏమైనా అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. సార్ చూడండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది పెట్టాను. దీనికి రెసిస్టెన్స్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఈరోజు రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి హోల్డ్ అయింది. సో రేపు ఎక్కువసేపు ఇక్కడ ఏమైనా ఒక 30 to 45 మినిట్స్ హోల్డ్ అయితే అప్ సైడ్ అనేది చూస్తాను నేను. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది. దీనికి సపోర్ట్ లెవెల్ వచ్చేసి 4,390 అనేది 396 ఒక సపోర్ట్ లెవెల్. ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ దీని మీద హోల్డ్ అయింది కాబట్టి ఇది కూడా ఒక సపోర్ట్ లాగానే అనుకుంటాను నేను. ఇది ఒక ట్రెండ్ లైన్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఇలా ఈ ట్రెండ్ లైన్కి టచ్ అయ్యి మనకి ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా సరే నేను అప్ సైడే చూస్తాను దీన్ని. ఓకే. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇది ఆల్మోస్ట్ 80H అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరగా ఉంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఒక రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేస్తున్నాను. సో రెసిస్టెన్స్ లెవెల్ కిందనే ఉంది మార్కెట్ ఈరోజు. ఇది ఒకసారి సపోర్ట్. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. ఓకే. ఇక్కడ ఏదైనా నాకు ఇంకా ట్రెండ్ లైన్స్ అనేవి నీట్గా ఏమీ రావట్లేదు, ఏమి కనిపించట్లేదు. సో అందుకని నేను ఇలా వచ్చింది. సో రీటెస్ట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అవుతుందా? అయితే రీటెస్ట్లో ఎంట్రీ ఇలాగా.
తీసుకుంటా, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అవ్వకపోతే ఇలా ఏదైనా ఎంట్రీ వస్తే నేను ఇక్కడ ప్లాన్ చేస్తాను. సో ఇది నా ఎంట్రీ ఇందులో. ఓకే, కీప్ అబ్జర్వ్ దిస్ లెవెల్స్. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.